వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పాకిస్తాన్ కి ఇక మూడినట్టే, మరోసారి సర్జికల్ స్ట్రైక్. ఇంకా రంగంలోకి మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్ దిగడం అనేది జరిగింది. సో పాకిస్తాన్ పైన దాదాపుగా 5 కండిషన్లు పెట్టడం అనేది జరిగింది. సో 5 కండిషన్లతోటి పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో ప్రస్తుతం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ముందే అది అడుక్కుంటున్నటువంటి దేశం. రొట్టెలకి ఎవడన్నా ఇస్తాడా, ఇయ్యడా, ఎవడన్నా దానం చేస్తాడా అని చెప్పేసి అడుక్కుంటున్నటువంటి పాకిస్తాన్ ఇలాంటి సమయంలో భారతదేశానికి గెలుకోవడం అనేది జరిగింది. సో భారతదేశానికి అండగా ఇప్పటికే ట్రంప్ కావచ్చు, రష్యా కూడా మద్దతు తెలపడం అనేది జరిగింది. సో ఈ టెర్రరిజాన్ని ప్రోత్సహించేటువంటి దేశాలకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా భారతదేశం భావిస్తుంది. అలాగే ప్రపంచ దేశాలు సైతం మొన్న కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్ర దాడిని ఖండించడం అనేది జరిగింది. సో భారతదేశం తీసుకున్నటువంటి ఈ కఠిన నిర్ణయాలు అనేది ఏందో ఒకసారి చూసుకున్నట్టయితే, పాకిస్తానీలకు భారత్ లోకి నో ఎంట్రీ. ఇంకా పాకిస్తాన్ నుంచి ఎవడన్నా భారతదేశంలోకి వద్దామని ప్రయత్నిస్తే వారికి మాత్రం నో ఎంట్రీ బోర్డు అని చెప్పేసి పెట్టేయడం అనేది జరిగింది. ఇంకా పాకిస్తాన్ నా కొడుకులు ఎవడు కూడా భారతదేశంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. మొదటి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అలాగే అటారీ వాఘా చెక్ పోస్ట్ పూర్తిగా మూసేయడం అనేది కూడా జరిగింది. సో మనకు అది పాకిస్తాన్ ఇండియా బార్డరు, వాఘా బార్డరు. సో ఆ వాఘా బార్డర్ ని కూడా పూర్తిగా మూసేయడం అనేది కూడా జరిగింది. ఇకపై నో వీసాలు. పాక్ పర్యాటకులు, పౌరులు 48 గంటల్లో భారత్ ని వీడాలి. సో ఎవడైతే పాకిస్తాన్ నా కుక్కలు ఉన్నారో వాళ్ళు 48 గంటల సమయం కూడా ఇచ్చారు. పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి మన దేశంలో చాలా మంది పాకిస్తాన్ ని ప్రేమించేటోళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఆ పాకిస్తాన్ ఎవడైతే ప్రేమిస్తా అంటాడో, పాకిస్తాన్ ని లేకపోతే నేను ఇక్కడ చచ్చిపోతా అని చెప్పేసి ఎవడైతే అంటాడో వాడు 48 గంటల్లో పాకిస్తాన్ కి వెళ్ళిపోవాల్సిందిగా కూడా ఇట్లా భారతదేశం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అలాగే సింధు జలాల ఒప్పందం నిలిపివేత. ఇంకా సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో ఆనాటి మహానుభావుడు నెహ్రూ గారు చేసినటువంటి పెంటనే ఇదంతా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఈ సింధు జలాల ఒప్పందం కూడా నిలిపివేయడం అనేది జరిగింది. సో ఈ సింధు జలాల వల్ల అక్కడ రైతులకు కావచ్చు, అక్కడ పంట పొలాలకు కావచ్చు, తర్వాత వారికి తాగునీరు కూడా ఈ సింధు జలాల మీదనే ఆధారపడి ఉంది. సో ఆ సింధు జలాలను కూడా నిలిపివేస్తున్నారు. తర్వాత భారత్ నుంచి వెళ్లాలని పాక్ హై కమిషన్ ఆదేశం. ఉగ్రదాడిలో దాదాపుగా 25 మంది భారతీయులు, ఒక నేపాలీ మృతి. సో పహల్గాం దాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా ఆధారాలు ఉన్నాయి. సో ఈ ఆధారాలు చూసిన తర్వాతనే పాకిస్తాన్ పైన ఈ 5 కండిషన్లు పెట్టింది. ఒకటి, పాకిస్తాన్ వదిలిపెట్టి పోవాలి. ఎవరైతే పాకిస్తాన్ భక్తులు ఉంటారు కదా మన దేశంలో, పిచ్చినా కొడుకులు ఈ దేశంలోనే ఉంటే, ఈ దేశంలో తిండి తినుకుంటే అట్లీస్ట్ కుక్కకైనా విశ్వాసం ఉంటది, ఆ నా కొడుకులకు ఆ విశ్వాసం కూడా ఉండదు. కాబట్టి అట్లాంటి వాళ్ళని పంపించే ప్రయత్నం కూడా చేస్తుంది. అక్కడ నుంచి ఎవరైతే వస్తారో వారికి నో ఎంట్రీ అని చెప్పేసి అన్నది. ఇంకా వాఘా బోర్డు లో మాత్రం పూర్తిగా నిషేధాజ్ఞలు అక్కడ మూసివేయడం అనేది జరిగింది. సింధు జలాలకు సంబంధించి కూడా మొత్తానికి ఆపేయడం అనేది కూడా జరిగింది. ఇకపైన పాకిస్తాన్ ఎవరి వైపన్నా ఉగ్రదాడి చెయ్యాలన్నా భారత్ పేరు లోపల తలుచుకొని ఉగ్రదాడి చేద్దామని లోపల అనుకున్నా కూడా భయం అంటే ఏ విధంగా ఉంటుందో అనేది చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ దెబ్బతోటి పాకిస్తాన్ కి మామూలు దెబ్బ కాదు. ఇంకా అప్పుడు అంటే మనం చూసినాం గతంలో 2-3 సార్లు ఈ విధంగానే భారత్ పైన రావడం అనేది జరిగింది. సో ఆ టైంలో సర్జికల్ స్ట్రైక్ వల్ల వాడు 10 మందిని చేస్తే మనం 40 మందిని వేసేసిన సంఘటనలు కూడా ఉన్నాయి యూరి ఘటనలో. సో మరి ఈసారి దెబ్బకు దెబ్బ తీయడమే భారత్ ఎజెండాగా పెట్టుకుంది. ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కాశ్మీర్ మొత్తం జల్లడ పడుతుంది. సో పొరపాటున ఉగ్రవాదులు దొరికితే మాత్రం, అలాగే పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కదా, దానికి సంబంధించి కూడా ఇక పైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉండే అవకాశం ఉంటది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.